నమస్కారం, నా పేరు కే అపర్ణ స్వాతి. నేను శ్రీనిక జనరల్ అండ్ న్యూరో కేర్లో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం బ్రెయిన్ బూస్టింగ్ ఫుడ్స్ అవేంటో తెలుసుకుందాం. ముందుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ రిచ్ ఫుడ్స్, ఇవి ఫిష్లో ఎక్కువ ఉంటాయి, ఎస్పెషలీ వంజరం ఇలాంటి ఫిష్లో అనమాట. ఇంకా వెజిటేరియన్ వచ్చి అవిసె గింజలు, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ వీటిలో ఉంటాయి. ఇంకా అక్రూట్, బాదం వీటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి. తర్వాత సెకండ్ కేటగిరీ వచ్చి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్. ఇవన్నీ ఎస్పెషలీ ఫ్రూట్స్లో బాగుంటాయి. మన ఇండియన్ ఫుడ్స్లోకి వచ్చేసరికి స్ట్రాబెరీస్ ఇవన్నీ మనకు అంత కామన్ కాదు. జామున్, ఎస్పెషలీ నేరేడు పండులో ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా తీసుకోవాలి. అవి కాకుండా రెగ్యులర్ ఫ్రూట్స్ విచ్ మనకు దగ్గరలో దొరికేవన్నీ ఇవన్నీ కూడా తింటూ ఉంటే మంచిది. థర్డ్, హోల్ గ్రెయిన్స్ లైక్ ఓట్స్, బ్రౌన్ రైస్, అంటే పాలిష్డ్ రైస్ కాకుండా హోల్ గ్రెయిన్ ఫుడ్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. ఇంకా ఫోర్త్ వచ్చి మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ యోగర్ట్ అంటే మనకి కర్డ్ దొరుకుతుంది రెగ్యులర్గా, ఇవి తీసుకోవాలి. ఇవన్నిట్లో ప్రీబయోటిక్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. దెన్ నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఎగ్స్లో కోలిన్ అన్న పదార్థం ఉంటుంది. ఇది బ్రెయిన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో ఎస్పెషలీ డైలీ ఎగ్స్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ చాలా బెటర్గా ఉంటుంది. లాస్ట్ కేటగిరీస్ సిట్రస్ ఫ్రూట్స్, అంటే ఆరెంజ్, లైమ్ ఇవన్నీ అనమాట. వీటిలో వైటమిన్ సి బాగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రాపర్ బ్రెయిన్, గట్ హెల్త్ అండ్ ఆల్సో స్కిన్ హెల్త్. సో ఇవన్నీ రెగ్యులర్గా మన డైట్లో ఉంటే బ్రెయిన్ డెవలప్మెంట్ బెటర్గా ఉంటుంది, ఎస్పెషలీ పిల్లల్లో. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాంటాక్ట్ ద బిలో డీటెయిల్స్. థ్యాంక్ యూ.